హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నా పేరు భరత్, మీరు చూస్తున్నారు పీబీకే వెట్ ఇన్ఫో. వీడియోలో మనం పశువులకి ఇచ్చే చాలా ముఖ్యమైన మందు గురించి అయితే తెలుసుకుందాం. అదే అట్రోపిన్ ఇంజెక్షన్ గురించి అయితే మనం వీడియోలో క్లియర్ గా అయితే తెలుసుకుందాం. ఈ మందు ఎందుకు ఇస్తారు, ఎలా ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఏ జంతువుకి ఇస్తారు అనేది కూడా మనం వీడియోలో అయితే క్లియర్ గా అయితే తెలుసుకుందాము. ఈ అట్రోపిన్ ఇంజెక్షన్ అంటే ఏంటి? అట్రోపిన్ ఇంజెక్షన్ అంటే శరీరంలో లాలాజలం తగ్గించడం, గుండె వేగం సరిగ్గా చేయడం, శ్వాస బాగా అయ్యేలా చేయడం లాంటి సమస్యలకైతే ఇది అయితే ఉపయోగపడుతుంది. ఇది పశు వైద్యంలో చాలా బాగా ఉపయోగిస్తారనమాట. పురుగులు మందు విషం తిన్నప్పుడు ఆర్గానోఫాస్ఫేట్ పాయిజన్ అన్నమాట. ఇది గేదె, ఎద్దు, మేక లాంటి పొలాల్లో పురుగులు మందు తింటే విషం పడుతుంది. లక్షణాలు వచ్చేసి నోరు ఎక్కువగా నీరు కారడం, ఆ శ్వాస సంబంధించిన ఇబ్బందులు ఉండడం, కదలికలు తొలగిపోవడం. అలాంటప్పుడు ఈ అట్రోపిన్ ఇంజెక్షన్ ప్రధానంగా చికిత్స ఈ జంతువులలో అయితే కాపాడుతుంది అనమాట. గుండె వేగం అనేది తగ్గినప్పుడు కొన్ని జంతువుల్లో అయితే హార్ట్ బీట్ అనేది స్లోగా అవుతుంది అనమాట. అప్పుడు ఈ అట్రోపిన్ ఇంజెక్షన్ అయితే ఇస్తే నార్మల్ అవుతుంది. సర్జరీకి ముందు ప్రీ మెడికేషన్ అంటే శ్వాస చికిత్స చేసేటప్పుడు ఈ అట్రోపిన్ ఇంజెక్షన్ అయితే ఇస్తారు. ఈ అట్రోపిన్ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా ఈ లాలాజలం అనేది తగ్గుతుంది అనమాట. ఈ లాలాజలం తగ్గినప్పుడు మనం అంటే గుండె సంబంధించిన సమస్య కూడా మనకి స్పందన కూడా స్టేబుల్ గా అయితే ఉంటుంది. దీనికి శ్వాస కూడా బాగా ఉంటుంది అనమాట. శ్వాసకోశ సమస్యల్లో ఇది ఉపయోగిస్తారు. కొన్ని జంతువుల్లో వచ్చేసి ఛాతి బిగుసుకొని శ్వాస అనేది చాలా కష్టంగా ఉన్నప్పుడు ఈ మెడిసిన్ అనేది చాలా హెల్ప్ గా అయితే ఉంటుంది. ఈ అట్రోపిన్ ఇంజెక్షన్ ఏ జంతువుకి ఇస్తారు? గేదె, బర్రె, ఎద్దు, మేక, కుక్కలు, పిల్లులకైతే ఈ మెడిసిన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం డోస్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ డోస్ అనేది పరిస్థితిని బట్టి, బాడీ వెయిట్ ని బట్టి, ఏజ్ ని బట్టి ఉంటుందన్నమాట. మన దగ్గర మెడిసిన్ ఉన్నా గానీ మన సొంత వైద్యం అయితే చేయకూడదు. వెటనరీ డాక్టర్ సలహా మేరకు అయితే మీరు ఇంజెక్షన్స్ కానీ అలాంటివి చేయాల్సి ఉంటుంది. మీరు స్వయంగా డోస్ అనేది ప్రయత్నిస్తే అది కొంచెం ప్రమాదకరంగా అయితే ఉంటుంది. ఈ మందు ఎక్కువైతే మనకి కనిపించే సమస్యల్లో ఒకటనమాట. గుండె వేగం అనేది ఎక్కువగా కావడం, నోరు పొడిగా అవ్వడం, పేగు పని స్లోగా అవ్వడం, ఏదైనా మీకు అస్పదగా ఏమన్నా కనిపిస్తే వెంటనే మీరు వెటనరీ డాక్టర్ని అయితే సంప్రదించండి. ఇది అట్రోపిన్ ఇంజెక్షన్ గురించి అయితే ఈ వీడియోలో అయితే సింపుల్ గా అయితే చెప్పడం అయితే జరిగింది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రశ్నలు కానీ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి.